ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకు సంబంధించి తీవ్ర కసరత్తు అయితే జరుగుతోంది. తాజాగా ఒక 2 కొత్త జిల్లాలు, 6 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు వచ్చే అవకాశం ఉంది, అలాగే గన్నవరం కూడా వచ్చే అవకాశం ఉందట. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు దాదాపుగా ఓకే చెప్పేశారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెల్లబుచ్చింది. అంటే వాస్తవానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, గూడూరు నియోజకవర్గం ఆల్రెడీ ఇంతకుముందు నెల్లూరు జిల్లాలోనే ఉంది, అయితే తిరుపతి జిల్లాలోకి వెళ్ళింది. అది ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జిల్లాలో తీసుకొస్తున్నారు. మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఇవి. మార్కాపురం ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉంది, మదనపల్లి చిత్తూరు జిల్లాలో ఉంది. అయితే ఇప్పుడు ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో తీసుకొస్తున్నారు. ఇంతకుముందు కూడా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు ఉంది, అది ఏలూరు జిల్లాలోకి పంపించారు. అంటే మళ్ళీ వాటిని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నారు. అంటే ఇది కొత్తగా ఏర్పాటు చేసే కాదు, కొత్త జిల్లాలు అయితే ఏర్పాటు అవుతున్నాయి. కొన్ని రెవెన్యూ డివిజన్లు యథావిధిగా మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. దాదాపుగా దీనికి సానుకూల అయితే తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది మంత్రివర్గ ఉపసంఘం. అలాగే పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిరితో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సానుకూలంగానే ఉంది. పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు ఇవన్నీ అంటున్నా, ఇదే ప్రజలు కోరుతున్నారు అనేది. విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని కూడా పరిశీలనకే తీసుకోలేదట. అసలు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది. త్వరలో మొత్తానికి 2 కొత్త జిల్లాలు, ఒక 6 కొత్త రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పాటు కాబోతున్నాయి అనేది సమాచారం.